गुड इवनिंग स्टूडेंट्स, हाउ आर यू ऑल? आई होप बहुत ही अच्छे होंगे. సో ఈ రోజు మనం చెప్పుకునే సెంటెన్స్ లో డైలీ రొటీన్ గురించి చెప్పుకోబోతున్నాం. ఓకేనా? ఇప్పటి వరకు మనం చాలా కొత్త కొత్త సెంటెన్స్ చూసాం కదా. అవి మీరు ప్రాక్టీస్ చేసే ఉంటారని అనుకుంటున్నాను. ఎవరైనా ప్రాక్టీస్ చేయకపోతే తప్పకుండా ప్రాక్టీస్ చేయండి, మీకు తప్పకుండా హిందీ వస్తుంది. ఓకే, సో ఈ రోజు కూడా డైలీ రొటీన్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి అయితే, ఈ డైలీ రొటీన్ అనేది పార్ట్ 1, 2, 3 లా వస్తుంది. ఎందుకంటే డైలీ రొటీన్ లో మనకి చాలా సెంటెన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒక వీడియోలో కవర్ చేయడం కుదరదు. వీడియో చాలా లెంత్ అయిపోతుంది, మీరు కూడా బోర్ ఫీల్ అవుతారు. సో అందుకే ఒక 2-3 వీడియోస్ లో దీన్ని డివైడ్ చేసాం. ఓకేనా? సో ఫస్ట్ పార్ట్ 1 ఇది, డైలీ సెంటెన్స్ ఎలా చెప్పాలి, పిల్లలైనా లేకపోతే ఆఫీస్కి వెళ్ళేవారైనా, ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా చెప్పొచ్చు అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ మనం ఏదైనా అంటే చూడండి. సో ఫస్ట్ ఏంటి, मैं सुबह 6 बजे उठती हूँ. ఉట్ అంటే లేవడం అని మీకు తెలుసు, మనం ఆల్రెడీ మూల శబ్దంలో దాన్ని చూసాం. ఓకే, సో ఉట్ అంటే లేవడం. సుబహ్, సుబహ్ అంటే ఏంటి? సుబహ్ అంటే ఎర్లీ మార్నింగ్, సారీ సుబహ్ అంటే మార్నింగ్ అని వస్తుంది. ఓకేనా? मैं सुबह 6 बजे उठती हूँ. సో అంటే అర్థం ఏంటి? సుబహ్ అంటే మార్నింగ్, మార్నింగ్ 6 బజే, 6 బజే అంటే 6 గంటలకి. ఓకే, లేస్తాను అంటే ఎవరైతే కామన్ టైం ఉందో అది నేను రాశాను. మీరు ఎన్ని గంటలకైతే లేస్తారో ఆ టైం అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అంటే మార్నింగ్ లేస్తాను, దీనికి ఏవైతే మూల శబ్దం ఉన్నాయో దీనికి తా, అబ్బాయిలు అనుకోండి, అబ్బాయిలైనా ఎవరైనా పెద్దవాళ్ళైనా సరే, అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తా యాడ్ చేసుకోవాలి. ఉట్ తాహు. అదే అమ్మాయిలు కానీ ఆడవాళ్ళు అనుకోండి, ఎలా చెప్పాలి? ఉట్ తీహు. సో హిందీలో లింగ్ కి డిఫరెంట్ గా చెప్తారు. మే సుబహ 6 బజే ఉట్తీ హూ అంటే మనం ఆడవాళ్ళు చెప్పుకునేది అది. ఉట్తీ హూ అంటే లేస్తాను. మే పానీ పీతీ హూ. పానీ పీనా అంటే వాటర్ తాగడం. ఓకేనా? చాలా మందికి అలవాటు ఉంటుంది కదా, మార్నింగ్ లేవగానే వాటర్ తాగుతారు. సో హెల్త్ కూడా మంచిది. మే పానీ పీతీ హూ అంటే నేను వాటర్ త్రాగుతాను. సో చూడండి, ఇది ఏదైతే ఉందో మూల శబ్ద్, దానికి మనం తా తీలు కలుపుకోవాలి. అదే అగైన్ అబ్బాయిలైతే తా, మే పానీ పీతా హూ, అమ్మాయిలైతే తీ కలుపుకోవాలి. అదే ఎక్కువ మంది ఉన్నారనుకోండి, హమ్ పానీ పీతే హే. బట్ మనం డైలీ రొటీన్ మన గురించి మనం చెప్పుకుంటాం కాబట్టి నేను మైతోనే రాసాను ఇవన్నీ. ఓకేనా? నెక్స్ట్ మే బ్రష్ కర్తీ హూ. చూడండి ఇక్కడ రెండుగా రాసాను, కర్తీ హూ లేకపోతే కర్తా హూ అని చెప్పుకోవచ్చు. నేను మార్నింగ్ లేవగానే వాటర్ తాగి బ్రష్ చేస్తాను. మై నహానే జాతా హూ. నహానే అంటే మీకు గుర్తుందో లేదో, మూల శబ్దలో ఈ వర్డ్ వచ్చింది. నహానా అంటే స్నానం చేయడం. ఓకే, స్నానం చేయడానికి వెళ్తాను. మై భగవాన్ కి ప్రార్థన కర్తీ హూ. సో మార్నింగ్ లేవగానే ఎవరు ఏ దేవుణ్ణి ప్రార్థించుకున్నా వాళ్ళు స్నానం చేయగానే కొంచెం భగవంతుని జ్ఞానం చేసుకుంటారు కదా. సో అందుకే నేను రాసాను ఇది. మే భగవాన్ కి ప్రార్థన కర్తీ హూ లేకపోతే కర్తా హూ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మే నాష్తా ఖాతీ హూ. నాష్తా అంటే ఏంటి? బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటారు కదా మార్నింగ్, సో నాష్తా. సో ఆ నాష్తా ఏంటో, ఇడ్లీ అయితే ఇడ్లీ, ఉప్మా అయితే ఉప్మా, దోశ అయితే దోశ, పరోటా అయితే పరోటా, మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. మే పరోటా ఖాతీ హూ. బట్ రోజు మనం చేసేది బ్రేక్ఫాస్ట్ కాబట్టి టిఫిన్ అని రాశాను నేను. నెక్స్ట్ మే చాయ్ పీతా హూ. సో కొందరికి టీ తాగే అలవాటు ఉంటుంది కదా, టీని చాయ్ అని అంటారు. సో మార్నింగే చాయ్ తాగుతాను. మే దఫ్తర్ యా స్కూల్ జాతా హూ.
చూడండి ఇది ఇద్దరికి యూజ్ అయ్యేలాగా. మై దఫ్తర్ జాతా హూ అంటే నేను ఆఫీస్కి వెళ్తానని. అది ఎవరికి, ఎవరైతే జెంట్స్ ఉన్నారో వాళ్ళకి. లేదు మై స్కూల్ జాతా హూ లేకపోతే మై స్కూల్ జాతీ హూ అంటే పిల్లలకి. వాళ్ళు స్కూల్కి వెళ్తారు మార్నింగ్ లేవగానే. సో వాళ్ళు ఇది ఏదో ఒకటి దాంట్లో యాడ్ చేసుకుని చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, మై ఘర్ కా కామ్ కాజ్ కర్తీ హూ అయితే ఇది స్పెషల్ గా గృహిణీలకి, అంటే ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళకి. మై ఘర్ కా కామ్ కాజ్ కర్తీ హూ సో పిల్లలు హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళంతా ఇంటి పనులు చేసుకుంటారు కదా. ఘర్ కా అంటే ఇంటి, ఘర్ అంటే ఇల్లు, కామ్ కాజ్ అంటే పనులు, అంటే ఏవైతే పనులు ఉన్నాయో వాళ్ళు చాలా ఉంటాయి కదా ఇంటి పనులు, అవి చేసుకుంటాను అని అర్థం. మై ఘర్ కి సఫాయి కర్తీ హూ ఘర్కి కామ్కాజ్ అంటే అన్నీ వచ్చేస్తాయి, ఇంటి పనులు అన్నీ వచ్చేస్తాయి. బట్ ఇక్కడ మనం ఇల్లు శుభ్రం చేసుకుంటాను అని విడిగా చెప్పాలనుకోండి, ఇలా చెప్పొచ్చు. మై ఘర్కి సఫాయి కర్తీ హూ అంటే నేను ఇంటిని క్లీనింగ్ చేసుకుంటాను. సఫాయి అంటే క్లీనింగ్, ఓకేనా. తర్వాత మై ఝాడు లగాతీ హూ అంటే మనకి ఇల్లు ఊడవడం. ఓకే, ఇది కొత్త పదం కదా మనకి. ఝాడు అంటే మనకి చీపురు అని వస్తుంది మామూలుగా. లగాతీ హూ రెండు ఎప్పుడైతే మీరు కలిపి చెప్తారో జాడు లగాతీ హూ. ఈ లగానా అనేది చాలా సెంటెన్స్ లో మనం చూస్తూ ఉంటారు. ఇది మీరు ఓన్లీ చీప్ అంటే ఊడుస్తాననే కాదు, చాలా ఇట్లకి యూజ్ అవుతుంది, ముందు ముందు చూస్తారు. బట్ ఇక్కడ కూడా ఇది యూజ్ అవుతుంది. మే ఝాడు లగాతీ హూ అంటే ఇల్లు ఊడుస్తాను అని. మే పోచా కర్తీ హూ అంటే మోప్ చేయడం, అంటే ఫ్లోర్ ఏదైతే ఉందో దాన్ని తడిగుడ్డతో తుడుస్తారు కదా. సో మోప్ చేయడాన్ని పోచా కర్తీ హూ అని అనొచ్చు, అంటే పోచా కర్తీ హూ అని అనాలి. తర్వాత లేడీస్ చాలా పని ఉంటుంది కదా. మే కపడే ధోతీ హూ సో బట్టలు ఉతుకుతాను. ఓకే, తర్వాత మే ఖానా బనాతీ హూ అంటే వంట చేస్తాను. ఓకే, సో చూడండి ఏవైతే ఈ తా తీ తేలు ఏవైతే ఉన్నాయో అవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో యూస్ చేయాలి. సో మనం ఎప్పుడైతే డైలీ రొటీన్ చెప్తామో అప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే చెప్పాలి. సో అందుకే మనం ఇక్కడ తాతయ్యలు యాడ్ చేసాం. ఓకే, సో ఓన్లీ సింపుల్ డైలీ రొటీనే కాదు, మన అలవాటుగా చేసే పనులు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీన్స్ తా తీ మూల శబ్దకి తా గాని తీ గాని తే గాని యాడ్ చేసి చెప్పాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మై ఎప్పుడైతే యూస్ చేస్తారో అది ప్రెజెంట్ టెన్స్ అయితే తప్పకుండా హూమ్ రావాలి. హై యూస్ చేయకూడదు, హో యూస్ చేయకూడదు, దాని సహాయక్రియ హూమ్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ మై థోడీ దేర్ టీవీ దేఖ్తీ హూ సో థోడీ దేర్ అంటే కాసేపు రెస్ట్ కోసం, కాసేపు. థోడీ దేర్ అంటే ఏంటి, కాసేపు. టీవీ చూస్తాను, దేఖ్నా అంటే చూడడం కదా, చూస్తాను. ఉస్కే బాద్ టీవీ బంద్ కర్ దేతీ హూ సో దాని తర్వాత నేను టీవీ ఆఫ్ చేసేస్తాను. సో ఇవి ఫ్రెండ్స్ మీరు లాస్ట్ వీడియో చూసే ఉంటారు, దాని కంటిన్యూ వీడియో ఇది. సో లాస్ట్ వీడియోలో మనం ఎక్కువగా హౌస్ వైఫ్స్ కి యూస్ఫుల్ అయ్యే వర్డ్స్ చూసాం, ఇది ఎక్కువగా స్టూడెంట్స్ యూజ్ అయ్యే వర్డ్స్ ఉంటాయి. ఓకేనా, సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో మే ఖానా ఖాతీ హూ యాక్చువల్గా మన హౌస్ వైఫ్స్కి ఏదైతే చెప్తున్నామో దాంట్లో కొంచెం ఒక 2 వర్డ్స్ వాళ్ళ కోసం. సో నేను భోజనం చేస్తానని వంట చేసిన తర్వాత అది చెప్తున్నాను. థోడీ దేర్ సో జాతీ హూ సో వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఆడవాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటారు కదా. థోడీ దేర్ బాద్ థోడీ దేర్ అంటే కాసేపు, కొంచెం సేపు నేను నిద్రపోతాను. సో చూడండి సోతీ హూ అని కూడా అనొచ్చు. సో జాతీ హూ అంటే ఇంకా దానికి ఇంకా బలం చేకూరుతుంది అనమాట, అంటే దాన్ని ఖచ్చితంగా తెలుపుతున్నారని అర్థం. నెక్స్ట్ ఇది పిల్లల కోసం. మే స్కూల్ మే పడాయి కర్తా హూ సో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చదువుకుంటారు కదా, అది ప్రతి సబ్జెక్టు చదువుకుంటారు వాళ్ళు. హమ్ షామ్ కో ఖేల్నే జాతే హై
సో వాళ్ళు ఈవినింగ్ ఏం చేస్తుంటారు, అంటే వాళ్ళు ఈవినింగ్ ఆడుకోవడానికి వెళ్తూ ఉంటారు. హమ్ షామ్ కో ఖేల్నే జాతే హై. షామ్ అంటే ఈవినింగ్, ఖేల్నే ఖేల్నే అంటే ఆడుకోవడానికి. ఓకే, జాతే హే జాతే హే అంటే వెళ్తాము. హమ్ వచ్చింది కాబట్టి ఇక్కడ హై, హై దగ్గర డాట్ కూడా ఉంది. ముజే మేరే దోస్తంకే సాత్ అంటే నాకు నా ఫ్రెండ్స్తో పాటు, ఖేల్నా ఖేల్నా అంటే ఆడుకోవడం, అచ్చా లగ్తా హై అచ్చా లగ్నా అంటే నాకు నచ్చుతుంది అని వస్తుంది అర్థం. అంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు కదా పిల్లలతో ఆడుకోవడానికి. సో మళ్ళీ చూద్దాం చూడండి. ముజే ముజే అంటే నాకు, మేరే దోస్తంకే సాత్ నా ఫ్రెండ్స్తో పాటు, కే సాత్ అంటే వాళ్ళతో పాటు అని అర్థం. దోస్త్ అంటే ఫ్రెండ్స్. ఖేల్నా ఖేల్నా అంటే ఆడుకోవడం. ఓకేనా. సో మన ఇలాంటి శబ్దాలు మధ్యలో వచ్చినప్పుడు మనం యాస్టిస్ గా రాసేయచ్చు, అంటే ఖేల్కి నా యూస్ చేసి రాసేయచ్చు. అచ్చా లగ్తా హై, అచ్చా లగ్తా అంటే మంచిగా అనిపించడం, నాకు నచ్చడం అని వస్తుంది. మీకు ఏదైనా చేయడం నాకు నచ్చుతుంది అని చెప్పడానికి మీరు ఈ అచ్చా లగ్తా హై సెంటెన్స్ యూస్ చేయొచ్చు. మీరు ఏదైనా వంటకం మీకు నచ్చింది అనుకోండి, అచ్చా లగ్తా హై అని చూడండి. ముజే పడాయి కర్నా అచ్చా లగ్తా హై, నాకు చదువుకోవడం చాలా ఇష్టం. ముజే ఖానా అచ్చా లగ్తా హై, నాకు తినడం చాలా ఇష్టం. ముజే ఖేల్నా అచ్చా లగ్తా హై, నాకు ఆడుకోవడం చాలా ఇష్టం. అలా చాలా సెంటెన్స్ మీరు చెప్పొచ్చు. ముజే ఖీర్ అచ్చా లగ్తా హై, ఖీర్ అంటే పాయసం. ఓకేనా, ఖీర్ అంటే పాయసం, పాయసం బాగా నచ్చుతుంది. సో ఏదైనా మీకు నచ్చుతుంది అనుకోండి, సో ఆ సెంటెన్స్తో అంటే ఆ వర్డ్తో ఈ సెంటెన్స్ మనం తయారు చేయొచ్చు. ఓకేనా. మై దోస్తోంకే సాత్ మస్తీ కడతా హూ. సో చాలా మంది అబ్బాయిలకి కానీ అమ్మాయిలకి కానీ ఇష్టం వాళ్ళు ఫన్ చేయడం అనమాట. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మస్తీ అంటే ఇక్కడ ఫన్ వస్తుంది. ఓకేనా. మే దోస్తోంకే సాత్ అంటే నేను అనే సెన్స్ తో చెప్తున్నాను అనమాట. మే దోస్తోంకే సాత్, దోస్తోంకే సాత్ అంటే ఫ్రెండ్స్ తో పాటు, కే సాత్ అంటే వాటితో పాటు అని వస్తుంది. మస్తీ కడతా హూ, మస్తీ అంటే ఫన్ చేయడం, వాళ్ళతో నాకు జోయల్ గా ఉండడం ఇష్టం, వాళ్ళతో ఫన్ గా ఉండడం ఇష్టం. అలా స్టూడెంట్స్కి ఉంటుంది కదా. సో అప్ని దోస్తోంకే సాత్ మస్తీ కడతా హూ. సో మస్తీ చేయడం కానీ ఆడుకోవడం కానీ వాళ్ళకి చాలా ఇష్టం. ఇవి కూడా చూడండి. मैं शाम को 5 बजे स्कूल से वापस आता हूँ. 5 బజే, 5 బజే అంటే 5 గంటలకి. ఓకే, షామ్ అంటే ఈవినింగ్, షామ్ అంటే ఈవినింగ్, 5 గంటలకి అంటే సాయంత్రం 5 గంటలకి. ఈ కోలు సేలు లేకపోతే మధ్యలో వచ్చే కారక చిహ్నాలు ఎందుకు పెడతారో అది తర్వాత మళ్ళీ చూద్దాం. ఓకేనా, ఈ డైలీ సెంటెన్స్ కాబట్టి ఇవి ఇలా అర్థం చేసుకోండి. मैं शाम को 5 बजे स्कूल से वापस आता हूँ అంటే ఈవినింగ్ 5 గంటలకి స్కూల్ నుండి, సే అంటే నుండి, అక్కడి నుంచి, వాపస్ అంటే తిరిగి వచ్చేస్తాను, వాపస్ ఆతాహు అంటే తిరిగి రావడం. ఓకే, వాపస్ ఆనా అంటే ఏంటి, తిరిగి రావడం, తిరిగి వచ్చేస్తాను. థోడీ దేర్ వీడియో గేమ్స్ ఖేల్తాహు. సో చాలా మందికి అలవాటు ఉంటుంది కదా పిల్లలకి, వాళ్ళు వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు. సో కాసేపు వాళ్ళు ఏం చేస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు. నహాకర్ అంటే స్నానం చేసి. సో ఏదైనా చేసి అని చెప్పడానికి కర్ అనేది మనం మూల శబ్దం ఏవైతే ఉన్నాయో దానికి కర్ అనేది యాడ్ చేస్తే చేస్తాను అని అర్థం వస్తుంది. నహాకర్ ఖానా ఖాతాహు అంటే స్నానం చేసి భోజనం చేస్తాను. గృహకార్య కర్తాహు లేకపోతే కర్తీహు, అమ్మాయిలైతే కర్తీహు, అబ్బాయిలైతే కర్తాహు. గృహకార్య అంటే ఏంటనుకుంటున్నారా, గృహకార్య అంటే హోంవర్క్. ఓకే, వాళ్ళకి ఏదో ఒకటి హోంవర్క్ ఇస్తారు కదా, సో వాళ్ళు అది చేస్తారు. ఉస్కే బాద్ సో జాతాహు, దాని తర్వాత నేను నిద్రపోతాను. సో ఇవి డైలీ యూస్ఫుల్ అయ్యే సెంటెన్స్. ఓకేనా, ఏదో ఒక సెంటెన్స్ తయారు చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఓకే, సో
ఈ డైలీ రొటీన్ పార్ట్ 3 కూడా అనుకున్నాం. బట్ ఈ 2 పార్ట్స్‌లోనే అయిపోయింది. తర్వాత ఇంకా మనం కాల్ కూడా చూడాలి. ఓకే. వర్తమాన్, భూత్, భవిష్యత్ కాల్. దాంట్లో వచ్చే నే ప్రత్యయ్, ఈ కారక చిహ్నాలు కో ఎందుకొస్తుంది? మధ్యలో సే ఎందుకొస్తుంది? చాలా మందికి డౌట్‌లుంటాయి గదా! సో, అవి కూడా మనం క్లియర్ చేసుకుందాం. సో, తప్పకుండా కంటిన్యూగా వాచ్ చేస్తుండండి. డైలీ సెంటెన్స్ ఏవైతే చెప్తున్నామో అది నోట్ చేసుకోండి. ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా మీకు హిందీ వస్తుంది. ఆ గ్యారంటీ నాది. బట్ ప్రాక్టీస్ చేయాలి. సో, ప్రతిరోజు చెప్పేది ఇదే. మీరు వెళ్లి కోచింగ్‌కి వెళ్లి తీసుకున్నా అదే. అవే ఉంటాయి. బట్ ఇలా ఒకవేళ మీరు నేర్చుకున్నారనుకోండి మీ ఫ్రెండ్స్‌తో యూజ్ చేయడం. సో, ఇలా అయితే మీకు ఈజీగానే వస్తుంది. సో, మిస్ చేయకుండా మన రోజు తప్పకుండా వీడియోస్ చూసి నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.